ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణని అభివృద్ధి చేసుకుందాం. డాక్టర్ బొమ్మరుబోయిన కేశవులు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరుబోయిన కేశవులు ముద్రాజ్ నల్గొండలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలనలో తెలంగాణకి జరిగిన అన్యాయాన్ని లెక్కలతో సహా నిలదీసిన మహనీయుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. వివాహం కూడా చేసుకోకుండా భావవ్యాప్తి ద్వారా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చివరి శ్వాస వరకు పోరాడారని స్మరించుకున్నారు. ఆయన స్ఫూర్తితో తెలంగాణని మరింత అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కర్ణాటి యాదగిరి, మేకల శివ, భువనగిరి సందీప్, గుంటూరు అశోక్, పాలడుగు శ్రీకాంత్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతిని సమాచార పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కూడా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ జరుగుతున్న అన్యాయాలను నిధులు నియామకాలపైనే కాకుండా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అన్ని రంగాలలో వెనుకబడతారని గుర్తించి వారు బుద్ధిజీవులను, విద్యావంతులను, మేధావులను అందరినీ ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం కోసం తెలంగాణ సురాస సాధనలో భాగంగా వారు ముందుండి పోరాటం చేసి వారు తెలంగాణ సాధించేంత వరకు తుది శ్వాస వరకు కూడా తన జీవితాన్ని కూడా తెలంగాణ కోసం చేసిన మేధావి వారు. తెలంగాణ చేసిన సేవలను కొనియాడుతూ వారి స్ఫూర్తి, వారి ప్రోత్సాహం, వారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కూడా కోరుతాను. జై హింద్, జై తెలంగాణ. నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి మరియు సమాచార హక్కు పరిరక్షణ సమితి కమిటీ ఆధ్వర్యంలో జాతిపిత జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన తెలంగాణ కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు. ఈరోజు తెలంగాణ గవర్నమెంటు ఆ యొక్క జయంతి ఉత్సవాలు గవర్నమెంట్ ప్రకారంగా చేయకపోవడం చాలా శోచనీయం. మేమందరం బీసీలో అందరం ముక్తకంఠంగా ఖండిస్తున్నాం. వచ్చేసారి తక్షణమే జయంతి వర్ధంతి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం నియమించాలని కోరుచున్నాం.